అందరికి జై భీమ్లో. ఈరోజు మనస్ఫూర్తి తగలబెట్టిన దినము అంబేద్కర్ గారు. ఈ రోజుకు 97 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇంకా సమాజము తెలుసుకోలేకపోతుంది మనస్ఫూర్తి ఎందుకు తగలబెట్టిండు అనేది తెలుసుకోలేక దాని గురించి పట్టించుకునే ఆలోచన లేదు. అంటే ఉద్దేశం ఏంటంటే, మనస్ఫూర్తి ఏంటంటే మేమే చెప్పాలి. ఏదైనా చెప్తే సమాజానికి మేము చెప్తేనే వినాలి. రాజమేళ్ళు మేమే చేయాలి. ఎవరే పని చేయాలన్నా మేమే చేయాలి, మేము చెప్పాలి. అందుకు ఎక్కడి వాళ్ళని అక్కడిని అంచిపెట్టి ఒక కులాల పేరుతోని, కుల వృత్తుల పేరుతోని అక్కడే కట్టుబంధించారు. అయితే ఏకలవ్యుడు చదువు నేర్చుకోకపోయినా విలువిద్య నేర్చుకున్నాడు. కానీ ద్రోణాచార్యుడు నీదే కులం అని అడిగిండు. ఫస్ట్ నువ్వు ఎట్లా నేర్చుకున్నావు అని అడగలేవు, కులం అడిగిండు. కులం అడిగిన తర్వాత మరి నేను నీ గురువును కదా, మరి నాకేమి గురుదక్షిణం అని చెప్పి వేలు తీసుకుండు. అంటే మన ధర్మ శాస్త్రంలో అంత పవర్ఫుల్ ఉంది. తక్కువ కులం వాళ్ళు ఏమన్నా నేర్చుకున్నా, ఏమన్నా గొప్ప పని చేసినా అట్లా మొన్న ఏ దాంట్లో మన ఆలోచనను, మన జ్ఞానాన్ని ఎదగనియకుండా తరతరాలుగా మన ధర్మ శాస్త్రం అణచివేస్తుంది. కాబట్టి అంబేద్కరు చదువుతోని గొప్పగా ఎదిగి, చదువు వల్లనే సమాజానికి న్యాయం జరుగుతుంది, జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది, సమస్తం సాధిస్తామని చెప్పి చదువుతోని గొప్ప మేధావి అయ్యి ప్రపంచ దేశాలకే మేధావి అయ్యింది చదువు ద్వారా. ఏకలవ్యుడు చదువుకోకుండా తన మేధస్సుతో తెలుగుతోని విలువిద్య నేర్చుకున్నాడు. కాబట్టి ఈరోజు అంబేద్కర్ అంత చదువుకొని మనకు జ్ఞానం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరం చదువుకుంటున్నాము. చదువుకొని రాజకీయ నాయకులు ఎదుగుతున్నాము, అధికారులుగా ఎదుగుతున్నాము, ఎన్నో శాస్త్రవేత్తలుగా ఎదుగుతున్నాము. అంటే చదువు ద్వారా అన్ని వచ్చినాయి. కాబట్టి ఈ మన ధర్మ శాస్త్రము ఉంటే ఈ జాతులు ఇలాగే ఉంటాయి, జాతులు ఎదుగాయని చెప్పి ఆలోచనతో 97 సంవత్సరాల క్రితం మన ధర్మ శాస్త్రాన్ని తగలబెట్టడం జరిగింది. కాబట్టి ప్రజలారా ప్రతి ఒక్కరు గుర్తించండి, అంబేద్కర్ చదువుకున్నాడు కాబట్టి మన ధర్మ శాస్త్రం తగలబెట్టిండు. ఆయన చదువుకోకపోతే ఆ మన ధర్మ శాస్త్రం ఇంకా అలాగే ఉండు, మూతికి ముంత, ముడ్డికి తాటాకు, చేతిలో గంటు. అంబేద్కర్ చదువుకొని రాజ్యాంగం రాసిన ద్వారానే అవన్నీ మనకు పోయినాయని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలి. అది తెలుసుకోలేకుండా మనం మన ధర్మ శాస్త్రాన్ని ఫాలో అయినంతసేపు మన బతుకులు మారాయి. కనీసం 3 పూట్ల తిండి తింటామంటే పని దొరకదు. వాళ్ళు ఒక రికమెండేషన్ వాళ్ళ మతవాదులకే పని ఇస్తారు తప్ప మన అనగడిన వెనుకబడిన కులాలకు పని ఇస్తలేరు. రోడ్ల మీద భిక్షాటన, చెత్త కుప్పలలో ఏర్ప తినే భవిష్యత్తు ఉంది మనది. అందుకు ఇకనైనా అంబేద్కర్ మన ధర్మ శాస్త్రాన్ని ఎందుకు తగలబెట్టిండు, దాంట్లో అర్థం ఏముంది అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలంటే ఏకలవ్యుడినే గుర్తుపెట్టుకో. ఫస్ట్ పాయింట్, ఆయన మన ఇండియా దేశానికే అర్జునుడు, విలువిద్యలో అతనికి మించి ఎవరు లేరని ద్రోణాచార్య చెప్పిండు. అట్లాంటి ఒక గొప్ప కులంలో పుట్టిన అర్జున్నే ఒక కింది స్థాయి వ్యక్తి మించిపోయిందంటే మనం కూడా మనుషులమే, మనం ఏదైనా చేయగలుగుతాం, సాధించగలుగుతాము. కాబట్టి మన ధర్మ శాస్త్రం ఉంటే అన్నిటికీ కట్టుబాట్లకు లోబడి ఉండాలి. కాబట్టి ఆ మన ధర్మ శాస్త్రాన్ని తొలగించి రాజ్యాంగాన్ని తెలుసుకొని రాజ్యాంగం నడిచి మనం ప్రతి దాంట్లో ఎదగాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఉంది. అంటే ఎస్సీ వర్గీకరణ అంటే ఇప్పుడు ఎస్సీ ఉపకులాలు ఉన్నాయి, మొత్తం 57 కులాలు. అంటే కొన్ని కులాలు ఏమో గ్రామాలలో స్థానికంగా ఇండ్లు ఉన్నాయి, అక్కడే ఏదో కూలి ఏదో పని చేసుకొని కొంచెం 3 పూట్ల తిండికైనా పని చేస్తున్నారు. కానీ మిగతా కొన్ని ఉపకులాలు ఎట్లా ఉన్నాయంటే వాళ్ళ కనీసం ఇల్లు ఉండదు, ఒక ఊరు ఉండదు, సంచార జాతులు. అంటే ఒక రోజు ఒక ఊర్లో, ఒక రోజు ఒక ఊర్లో అట్లే. అంటే అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ పిల్లల్ని ఎలా సాధించుకుంటారు, వాళ్ళ పిల్లలు పై స్థాయికి ఎలా పోతారు, వాళ్ళ పిల్లలు జాబ్లు ఎలా కొట్టుకుంటారు. అందుకని చెప్పి వర్గీకరణ ద్వారా సంచార జాతులకు కావాల్సిన ఫండ్ రిజర్వేషన్ కల్పిస్తే వాళ్ళకి ప్రత్యేకమైన హోదా, హాస్టల్స్ కానీ, స్కూల్స్ కానీ, వాళ్ళకు ఇండ్లు కానీ, ఒక వాడ కానీ ఏర్పడితే వాళ్ళు కూడా సమాజంలో కలిసి సమాజంతో చదువుకొని సమాజంతో ఎదుగుడ కోసమే వర్గీకరణ. కానీ ఈ విభేదాలకు, కక్షల కొరకు, కుట్రపూర్తాలకు కాదు వర్గీకరణ.
ఎందుకంటే ఒక తల్లికి 4 పిల్లలు ఉంటారు. నలుగురిలో ఒకడు అవిటివాడు, కుంటివాడు, గుడ్డివాడు ఉంటారు. కానీ ఆ అవిటివాడు, గుడ్డివాడు పని చేసలేరని వానికి ఆస్తిలో తక్కువ ఇవ్వరు. మంచిగా ఉన్నవాడు మంచిగా పని చేసిన ఎక్కువ ఇవ్వరు. ఎందుకంటే తల్లి పుట్టిన వాళ్ళు అందరూ ఒకే కడుపు కాబట్టి సమానంగా ఆస్తి పంచిస్తారు. అందుకు మనం చూస్తున్న సంచార జాతులు ఎన్నో ఒక ఊరు బయట ఒక చలికి ఒక చిన్న కవర్ వేసుకొని ఉంటారు. వాళ్ళకు కింద నేల మొత్తం దుమ్ము ధూళి, కనీసం నీళ్లు దొరకాయి, తిండి దొరకదు ఒక పూట. అలాంటి వాళ్ళను మనము మన సోదర భావంతో మన అన్నదమ్ముల వాళ్ళు అక్క చెల్లెల వాళ్ళు మనం భావించి మనము వర్గీకరణకు సిద్ధపడి పోరాటం చేసి వర్గీకరణ చేస్తే వాళ్ళు కూడా మనలో కలిసిపోతారు. ఇంకెంతకాలం ఎన్ని తరాలు వాళ్ళు సంచారంగా జీవించాలి? వాళ్ళకు వాడ ఉండొద్దా, ఊరు ఉండవద్దా, వాళ్ళు చదువుకోవద్దా, హాస్పిటల్కి పోవద్దా, వాళ్ళ ఆరోగ్యం బాగుపడద్దా, వాళ్ళ సమాజంలో మాట్లాడద్దా, రాజకీయం చేయొద్దా, జాబులు చేయొద్దా? ఎట్లా వర్గీకరణ చేయకపోతే మరి అంబేద్కర్ రాజ్యాంగం రాసినందుకే మనం ఈ పాటి చదువుకుంటున్నాము. అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోతే ఏకలవ్యం చూసినాం కదా. మరి ఆయన రాజ్యాంగం రాయకపోతే మనం ఇదే పరిస్థితి. ఇప్పుడు కేంద్రంలో మనువాదమే కొనసాగుతుంది. మరి మనం మనువాదాన్ని అనుసరిస్తే రాను రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారు. మళ్ళీ మనువాదంలోకి వెళ్దామా? మరి మనం మన పాత పరిస్థితులకి వెళ్ళాలా? మనం మనుషులం కావా? మనకు స్వేచ్ఛ లేదా, సమానత్వం లేదా, ఎదుగుదల లేదా? అందుకని ఏ గ్రంథం అయితే మనిషిని అణిచివేస్తుందో ఆ గ్రంథాన్ని తొక్కేతం కాల్చేతం అవసరం లేదు. మనిషిని వ్యతిరేకంగా సూచే గ్రంథం అవసరం లేదు. ప్రతి కుల వృత్తి ఒక్కొక్క కులంలో కొనసాగుతున్నారు. శాఖలు బట్టలు ఉతుకుతురు, సాలె వాళ్ళు బట్టలు నేస్తురు, వడ్రంగి అన్ని పనులు చేస్తున్నారు. మరి బ్రాహ్మణిజం ఏ కులానికి పని చేస్తుంది? ఏ కులానికైనా పని చేస్తుందా? మిగతా కుల ప్రతి ఒక్క కులము అన్ని కులాలకు పని చేస్తుంది. బ్రాహ్మణిజం ఏ కులానికి పని చేస్తుంది? మన ధర్మశాస్త్రం బుక్ చేతి పట్టుకొని చెప్తే అయిపోయినా నువ్వు మాలకి మంచిగా మాలకి పని చేయాలి. అప్పుడు నువ్వు చెప్పింది మేము వింటాం. నువ్వేడో గుళ్ళ కూర్చొని నేను చెప్పింది వేదం అంటే అంబేద్కర్ చదవక ముందు రాజ్యాంగం రాయకుండా నడిచింది అది. ఇప్పుడు జరగనియం మేము మన ధర్మ శాస్త్రాన్ని కాల్చివేస్తాం. రాజ్యాంగాన్ని ప్రజలకు వివరించి చెప్పి రాజ్యాంగమే వర్తిల్లేటట్టు చేస్తాం. కేంద్రంలో ఉండొచ్చు కానీ ఎంతో కాలం కాదు. ఉంటుంది కదా సామెత, ఇల్లల్కంగా పంట కాదన్నట్టు నువ్వు 3 సార్లు కావచ్చు కానీ 4వ సారి ఏం రావు. ఎందుకంటే మోడీ మొన్న చెప్తుంది కదా, మాకు అర్థం అవుతుంది మీ ప్రభుత్వాన్ని దించితే తప్ప రాజ్యాంగం విలువేంతో మీకు తెలియదు. అందుకని రాజ్యాంగం ప్రకారం వర్గీకరణ జరగాలి, ఉపకులాలు కూడా సమాజంలో కలవాలని నేను కోరుకుంటున్నాను.